ఎప్పుడైనా ఆలోచించారా మనం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ఎవరి ప్రభావం ఉంటుంది? మన స్నేహితులా, లేక మనల్ని పొగిడేవారా? ఈరోజు మనం ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుతూ నిజాయితీగల స్నేహం మన భవిష్యత్తును ఎలా మారుస్తుందో తెలుసుకుందాం. సరే, ఈ ఒక్క ప్రశ్నతో మొదలుపెడదాం. చూడ్డానికి ఇది చాలా సింపుల్ క్వశ్చన్లా అనిపించొచ్చు, కానీ దీని సమాధానంలోనే మన సక్సెస్, మన హ్యాపీనెస్ అన్నీ దాగి ఉన్నాయి. ఒక్క క్షణం ఆగండి, నిజంగా ఆలోచించండి. మన రోజువారీ జీవితంలో మనకు సలహాలిచ్చేది ఎవరు? మనల్ని ప్రభావితం చేసేది ఎవరు? అసలు వాళ్ళెలాంటి వాళ్ళు? మన జీవితమనేది మనం తీసుకునే నిర్ణయాల సమాహారమే గదా. మనం వేసే ప్రతి అడుగు, అంటే మనం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయం చివరికి మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది. అది కెరియర్ కావచ్చు, పర్సనల్ రిలేషన్స్ కావచ్చు. ఈ జర్నీలో సరైన దారిని ఎంచుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. సో మన మొదటి విభాగానికొచ్చేద్దాం. మన నిర్ణయాలు, మన జీవితం. ఈ రెండింటి మధ్య ఉన్న కనెక్షన్ని ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. చూడండి, మన భవిష్యత్తు అనేది మనం ఈరోజు వేసే పునాదుల మీదే కదా నిలబడేది. గతాన్ని మనం మార్చలేం, కాని ఈరోజు మనం తీసుకునే ప్రతి ఒక్క సరైన నిర్ణయం రేపటి మన ఉజ్వల భవిష్యత్తుకు ఒక మెట్టు అవుతుందన్నమాట. మరి ఈ ఉత్తమ నిర్ణయాలు తీసుకోవడానికి ఆ కీలకమైన అంశమేంటి? మన తెలివా? మన అనుభవమా? ఆశ్చర్యంగా దీనికి సమాధానం మనలో కాదు, మన చుట్టూ ఉన్న వ్యక్తులలో దాగి ఉంది. ఇక్కడే మనం ఒక డేంజరస్ ట్రాప్ గురించి తెలుసుకోవాలి. దాని పేరే ముఖస్థుతి. ఇది ఎలాంటిదంటే ఒక వంకర అద్దం లాంటిది. అందులో మనల్ని మనం చూసుకుంటే మన ప్రతిరూపం వంకరగా కనిపిస్తుంది. మన లోపాలు కనిపించవు. దానివల్ల మనం మనల్ని సరిగ్గా అంచనా వేసుకోలేం. సాధారణంగా మన జీవితంలో మనల్ని ప్రభావితం చేసేవాళ్లు రెండు రకాలుగా ఉంటారు. ఒకరు మనల్ని ఎప్పుడూ పొగడ్తలతో ముంచెత్తే ముఖస్థుతి చేసేవారు, అంటే ఫ్లాటరర్స్. మరొకరు మన ఎదుగుదల కోసం కఠినమైన నిజాన్ని చెప్పే నిజాయితీ స్నేహితులు, అంటే క్యాండిడ్ కంపానియన్స్. ఈ తేడాను కొంచెం గమనిద్దాం. ఒకవైపు ముఖస్థుతి చేసేవాళ్లు, వీళ్ళు మనకు కంఫర్ట్ ఇస్తారు. మనం ఏది చేసినా సూపర్ అంటారు. గొడవలెందుకులే అని నిజం చెప్పరు. మరోవైపు నిజాయితీగా ఉండే స్నేహితులు, వీళ్ల ఫోకస్ అంతా మన ఎదుగుదల మీదేనుంటుంది. అందుకే అవసరమైతే నిజాన్ని నిర్భయంగా చెప్తారు, మన నిర్ణయాలను ప్రశ్నిస్తారు. ఆలోచించండి, మన జీవితంలో ఏ రకమైన వాళ్లు ఎక్కువగా ఉన్నారు? ఈ ముఖస్థుతి చేసేవాళ్లతో ఉన్న అతిపెద్ద ప్రాబ్లమేంటంటే, వాళ్లు మన చుట్టూ ఒక ఎకో ఛాంబర్ క్రియేట్ చేస్తారు. అంటే ఒక ప్రతిధ్వని గది అన్నమాట. ఆ గదిలో మనం ఏది చెప్తే అదే మనకు తిరిగి వినిపిస్తుంది. వేరే అభిప్రాయానికి అక్కడ చోటే ఉండదు. దీనివల్ల ఏమవుతుందంటే, మనం రియాలిటీకి దూరమైపోతాం, మన తప్పుల్ని సరిదిద్దుకోలేని స్థితికి వెళ్ళిపోతాం. మరి ఈ ఎకో ఛాంబర్ని బ్రీక్ చేసేదేంటి? అదే నిజాయితీ యొక్క శక్తి, ద పవర్ ఆఫ్ ఆనెస్టీ. అది మన తప్పుల్ని సరిదిద్ది మనని సరైన దారిలో నడిపించే ఒక కవచం లాంటిది. ఆ స్నేహమే మనకు నిజమైన బలం. ఇక్కడ మూలగ్రంథంలోని ఈ వాక్యం ఎంత లోతైనదో చూడండి. మన ఎదుగుదలను నిజంగా కోరుకునేవారు మన లోపాల గురించి నిజాయితీలో చెప్తారు. వారే మన అసలైన శ్రేయోభిలాషులు, మన నిజమైన సంపద. అయితే ఇక్కడొక విషయం గుర్తుపెట్టుకోవాలి. నిజాయితీ అంటే విమర్శ కాదు. విమర్శ మనల్ని కించపరచాలని చూస్తుంది. కాని నిజాయితీతో కూడిన ఫీడ్బ్యాక్ అది మనమీద ఉన్న కేర్కి, ప్రేమకి అడయాలం. వాళ్ల ఉద్దేశం మనల్ని బాధపెట్టడం కాదు, మనల్ని బెటర్గా మార్చడం. మనం ముందే అనుకున్నాం కదా, ముఖస్థుతి అనేది ఒక వంకర అద్దం లాంటిదని. దానికి కంప్లీట్ ఆపోజిట్ నిజాయితీగా ఉండే స్నేహితుడు. అతను ఒక క్లియర్ మిర్రర్ లాంటోడు. మనల్ని మనం ఉన్నది ఉన్నట్లుగా చూపిస్తాడు. మన బలాలు, బలహీనతలు రెండూ నిష్పక్షపాతంగా మన ముందుంచుతాడు. సరే, ఇప్పటిదాకా థియరీ అంతా బానే ఉంది. మరి దీన్ని మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి? ఈ అండర్స్టాండింగ్తో మన భవిష్యత్తుకు ఒక స్పష్టమైన మార్గాన్ని ఎలా నిర్మించుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్రాసెస్ చాలా సింపుల్ అండ్ క్లియర్. స్టెప్ 1, మనం నిజాయితీగల అభిప్రాయాలు వినాలి, వాటిని యాక్సెప్ట్ చెయ్యాలి. స్టెప్ 2, ఆ క్లారిటీతో మనం బెస్ట్ డెసిషన్స్ తీసుకోగలుగుతాం. అండ్ ఫైనలీ స్టెప్ 3, ఆ మంచి నిర్ణయాలే మనల్ని ఒక మంచి భవిష్యత్తు వైపు తీసుకెళ్తాయి. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. సో ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన ఒకే ఒక్క ముఖ్యమైన విషయమేంటంటే, మన చుట్టూ ఉండే మనుషుల క్వాలిటీయే మన ఫ్యూచర్ క్వాలిటీని డిసైడ్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, మన కంపెనీయే మన డెస్టినీని షేప్ చేస్తుంది. ఇంతటి లోతైన కాలాతీతమైన జ్ఞానానికి మూలం
భగవద్గీత. ఇది వేల సంవత్సరాలుగా మానవాళికి మార్గదర్శనం చేస్తూనే ఉంది. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మన భవిష్యత్తును ఎవరు తీర్చిదిద్దుతున్నారు? మనల్ని పొగిడే వంకరద్దాలా, లేక మనకు నిజాన్ని చూపించే స్వచ్ఛమైన అద్దాలా? ఈ చాయిస్ ఎవరి చేతిలోనో లేదు, పూర్తిగా మన చేతుల్లోనే ఉంది. ఆలోచించండి.